టాపిక్ డైవర్ట్ అవుతుంది దయచేసి నన్ను రెస్పెక్ట్ చేయండి. రాయపాటి అరుణ గారు కృష్ణారావణ్ గతంలో చేసిన వీడియోలకి కొన్ని మాట్లాడిన వీడియోలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేదు, అవసరమైతే న్యాయసాయం ఇప్పుడు కూడా మేము అందిస్తాము, ఇది అణిచివేత, ఇది కక్ష సాధింపు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. స్టార్టింగ్ లో ఆయన బీజేపీ ప్రతినిధి గారు క్వశ్చన్ అడిగారు సార్, మీరు ఆయన మాటలను సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా క్వశ్చన్ అడిగారు. దానికి ఇప్పటికే ఆన్సర్ రాలేదు. ఆయనకి ఆన్సర్ వస్తే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ తెలిసింది ఆటోమేటిక్ గా. ప్రశ్నారానికి సంబంధించి న్యాయ స్టూడియోకి వచ్చి మాట్లాడుతుంటే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. దేశం కసప్పకు కూడా ఇచ్చింది సార్, ఈ దేశం కసప్పకు కూడా న్యాయ సహాయం ఇచ్చింది. అలాగే మీరు ప్రశ్నారావుడికి న్యాయ సహాయం చేసుకోండి, ఇక్కడ ఎవరు కాదనట్లా. కానీ అతను చేసినటువంటి విధానాన్ని, అతను మాట్లాడిన మాటల్ని, అతని ప్రవర్తన తీరుని, అతను పెంపొందిస్తున్నటువంటి యాంటీ నేషన్ భావజాలాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు జనసేన ఉంది, ఆ భావజాలను వ్యతిరేకిస్తుంది, క్లియర్. కూటమి ఉంది, ఆ భావజాలను వ్యతిరేకిస్తుంది, క్లియర్. వైసీపీ ఆ భావజాలని సపోర్ట్ చేస్తుందా వ్యతిరేకిస్తుందా, ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు సపోర్ట్ చేసుకుని న్యాయ సహాయం మీరు ఇచ్చుకోండి, మేము ఎవరికి కాదనట్లా. కసబుకే ఇచ్చింది కంట్రీ, వైసీపీ అతను న్యాయ సహాయం తప్పు పట్టట్లా, క్యారియన్. కానీ మీ భావజాలం ఏంటి? ఇప్పుడు హిందూ దేవతలను లేదంటే దేశంలో తలపెట్టినటువంటి యాంటీ నేషన్ గా ఉగ్రవాద కార్యకలాపాలని అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను అపహాస్యం చేస్తూ అనుమానిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తిని ఇవాళ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే రేపొద్దున మీ పార్టీ ఎట్లాంటి భావజాలం వైపు ఈ రాష్ట్ర ప్రజలు తీసుకెళ్లింది? ఇవాళ ప్రధానంగా అందరూ క్వశ్చన్ చేస్తున్న అంశం ఇదే క్లియర్ గా. మాట్లాడే మాటలు అయోధ్యకి లక్ష లడ్డులు హిందూ భావజాలం వెంకటరెడ్డి గారు మీరు కత్తి జరగలేదు లడ్డు కలికే జరగలేదా చూపించండి. మరి అసలు ఆవులే లేకుండా పాలలో వచ్చేసి ఆవులు లేకుండా పాలలో వచ్చాయి, ఆవులు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి, ఆవు లేకుండా పాలలో వచ్చాయి. ఎవరు చెప్పారు మీకు? మా ఇంట్లో మా సంగతే వస్తాం, మా ఇంట్లో మా ఇంట్లో పాలు పోయినావు, మరి మీ ఇంట్లో పోయామో మీరు పెట్టారు చిన్న. మరి మేము చేసుకున్న పాపం సార్, చేసుకున్న పాపం. మీరు స్టూడియోలో ఉన్నారు, మీరు స్టూడియోలో ఉన్నారు, ఏమన్నారంటే మీరు స్టూడియోలో ఉన్నారు, మీకున్న అడ్వాంటేజ్ వాళ్ళకి లేదు, మీకున్న అడ్వాంటేజ్ వాళ్ళకి లేదు, వాళ్ళు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం వాళ్ళకి అవకాశం ఇద్దాం, ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇద్దాం. వెంకటేష్ గారు ఇక్కడ సరే రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రశ్నలు సంధిస్తున్నారు, ఒకరు తప్పుగా మాట్లాడారని, కొందరు తప్పుగా మాట్లాడలేదని, న్యాయసాయం అందిస్తామని, ఉపా చట్టం పెట్టడానికి అర్హత ఉందని, అర్హత లేదని నీచంతా జరుగుతుంది. నేను అడుగుతున్న స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే, సరే వ్యక్తుల సమస్య లేదంటే కొన్ని పార్టీల మధ్య సమస్య, ఒక వ్యవస్థల మధ్య సమస్యగా మార్చడాన్ని మీరు ఖండిస్తారా ఖండించరా? ఇక్కడ ఏదో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కొట్టుకోవాలా, రాష్ట్రంలో వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసుకోవాలా? ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మతాల మధ్య విద్వేషం, కులాల మధ్య విద్వేషం, ఫైనల్ గా నష్టపోయేది ఎవరు? మన అందరమే కదా. ఖచ్చితంగా నాయకులు ఏ పార్టీ వారైనా కానీ కొంత బాధ్యత ఎరిగి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యంగా ఈ డిబేట్ లో విజయ్ కిరణ్ అన్నకి చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే